ఆత్మవిశ్వాసమే విజయానికి సోపానం అని ప్రముఖ టీవీ ఫేమ్ పాకశాస్త్ర నిపుణురాలు ఎస్ మల్లికా బద్రీనాథ్ అన్నారు. చెన్నైలోని శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల ఐక్యూఏసీ సృజన తెలుగు భాషా మండలి సంయుక్త ఆధ్వర్యంలో అంతర్విభాగ పోటీలు సోమవారం ఘనంగా జరిగాయి. ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ వేడుకలకు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ డాక్టర్ పిబి వనిత అధ్యక్షత వహించగా, తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ మైథిలి, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ బి భరణి కుమారిలు పోటీలను పర్యవేక్షించి స్వాగతం పలికారు. ముఖ్య అతిథిగా టీవీ ఫేమ్ పాకశాస్త్ర నిపుణురాలు ఎస్ మల్లికా బద్రీనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో తెలుగుదనం ఉట్టిపడేలా పోటీల్లో పాల్గొన్నారని అభినందించారు. క్రమశిక్షణతో పాటు ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా అడుగులు వేస్తే విజయం వరిస్తుందని సూచించారు. విద్యార్థులు మన తెలుగు సంస్కృతి సంప్రదాయాన్ని పరిరక్షించుకునేందుకు కృషి చేయాలన్నారు. స్త్రీలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అన్నారు. మాతృభాష మరువవద్దని హితవు పలికారు. విద్యార్థినులు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామాలు చేయాలని పలు సూచనలు చేశారు. ముందుగా విద్యార్థులకు తెలుగు భాషా మాధుర్యం, వ్యక్తిగత పోటీ, మన తెలుగు మన వెలుగు సామూహిక పోటీ, అలాగే మన తెలుగు మన వెలుగు సామూహిక పోటీలో విద్యార్థినులు తమదైన ప్రతిభను ప్రదర్శించారు. జానపద పాటలకు నృత్యాలతో అలరించారు. పదాలను సరిదిద్దడం, టంగ్ ట్విస్టర్ వంటి వాటిల్లో ప్రతిభను కనపరిచారు. ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవ కరస్పాండెంట్ చిన్ని బాలాజీ ఆశీస్సులతో కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులను అందించారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఇవాళ ప్రోగ్రామ్కి నన్ను చీఫ్ గెస్ట్గా పిలిచిన దానికి ముందు మైథిలి గారికి చాలా చాలా ధన్యవాదాలు. ఇవాళ స్టూడెంట్స్ అందరూ వాళ్ళ అంత టాలెంట్స్ అంత బాగా చూపించారండి. డ్యాన్స్ల నుంచి, పాటల నుంచి, ఎలక్యూషన్, వాళ్ళ టాలెంట్స్ని అంత బాగా డిఫరెంట్ ఫీల్డ్స్లో చాలా బాగా ఏర్పాటు చేసినారు. అందరూ చాలా బాగా చేశారు. స్టూడెంట్స్గా ఉండేటప్పుడు వాళ్ళకి టీమ్ స్పిరిట్ చాలా 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 ముఖ్యము. ఆ టీమ్ స్పిరిట్ కూడా ఇప్పుడు అందరమే చాలా బాగా చేశారండి. న్యూట్రిషన్ అని చెప్పేటప్పుడు అందరికీ హెల్త్ గురించి మాట్లాడాలంటే ఎప్పుడు చదువుకునే టైంలో మన కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సన్ట్రేషన్ బాగా ఉండాలనంటే మన ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆరోగ్యానికి కావాల్సిన మంచి ఫుడ్ అన్నీ తీసుకోవాలండి. దానికి వచ్చి చాలా ముఖ్యమైనది వచ్చి విటమిన్స్ అండ్ మినరల్స్. అలాంటిదన్నీ మనకు వచ్చి డైలీ రావాలనంటే మనం ప్రతిరోజును ఎక్కువగా కూరగాయలు, పండ్లు తీసుకోవాలి. ఒక రోజుకి 3 రకాల పండ్లు తీసుకోవాలి, 5 రకాల కూరగాయలు తీసుకోవాలండి. అదన్నీ డిఫరెంట్ వేరే వేరే కలర్గా ఉండేది సెలెక్ట్ చేసుకున్నామనంటే హెల్తీగా ఉండొచ్చు. జంక్ ఫుడ్ అని చెప్పేసి ఈ కాలంలో అందరూ అలవాటు పడిపోతున్నారు. చీజ్ కానీ, పిజ్జాలు కానీ, నూడిల్స్ కానీ, పాస్తాలు కానీ, అలా మరి వేరే కంట్రీల నుంచి ఫేమస్గా ఉండే ఫుడ్స్ అంతా ఇప్పుడు మన కంట్రీలో వచ్చి చాలామంది తీసుకుంటున్నారు. తీసుకునే దాంట్లో తప్పేం లేదండి. అయితే ఎప్పుడైనా వారానికి ఒకరోజు ఆమారు తీసుకుంటే పర్వాలే. ఎప్పుడుమే మన దేశంది మన ముందు జనరేషన్లో ఉండిన వాళ్ళు, దానికి ముందు ఉన్నవాళ్ళు ఎలా తీసుకున్నారో అదిదా మనకు వచ్చి జెనెటిక్ కోడ్ అంటారు. మన జెనెటిక్ కోడ్లో వచ్చి కొన్ని అంత సెట్ అయి ఉంటుందండి. అలాంటి మనం తీసుకుంటే వింటే ఎప్పుడుమే హెల్తీగా ఉండొచ్చును. అఫ్కోర్స్ మనం వచ్చి మిగతా కంట్రీది తీసుకోకూడదని లేదండి, తీసుకోవచ్చును. అయితే దానికని మనకు వచ్చి ఒక లిమిట్ పెట్టుకునేది మంచిదని నేను అనుకుంటానండి. అదే మాదిరి మన ఫుడ్ ఎప్పుడుమే మనకు మంచిది చేసాను. మీరు వెజిటేరియన్గా ఉండొచ్చు, లేదు నాన్ వెజిటేరియన్గా ఉండొచ్చు, ఎలా ఉంటేనో మన కంట్రీ ఫుడ్దా మనకి ఎప్పుడుమే చాలా ఇంపార్టెంట్. దాన్ని మనం ముందు పాటించాలి.
ఇక్కడ అందరూ డ్యాన్స్ కానీ పాట కానీ అందరూ చాలా బాగా చేశారు. మరి చెయ్యాలనంటే కూడా మనకు వచ్చి ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉండేటప్పుడు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి బిడ్డలు పుట్టేటప్పుడు పిల్లలు పుట్టేటప్పుడు వాళ్ళు బాగుంటారు, వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ బాగుంటారు. ఇదిదా మనకు ఎప్పుడు మైండ్లో ఉండాలి. ఇవాళ అందరికీ సక్సెస్ గురించి చెప్పానండి. సక్సెస్ ఎప్పుడుమే అందరికీ సక్సెస్ అనేది రావాలని అంటే ఏమేమి కావాలా అనేసి ముందు దానికి వచ్చి మనం ఏం సెలెక్ట్ చేసుకుంటాము అని చెప్పేసి మనకు పెట్టిన సబ్జెక్టుగా మనం తీసుకోవాలండి. అలాంటి సబ్జెక్ట్లో మనకు హార్డ్ వర్క్ చేయాలా, డెడికేషన్ ఉండవాలా, దాని తర్వాత దాంట్లో కాన్సన్ట్రేషన్ ఉండవాలా, దాంతో ముందుకు పోయేదానికి వేరే ఏం చేయాలని చెప్పేసి ఆలోచించి మిగతా వాళ్ళకంటే కొంచెం మనం వేరే మాదిరి ఆలోచించినామంటే సక్సెస్ అనేది కొంచెం బాగుంటుంది. సక్సెస్ అనేది ఒక రోజు 2 రోజుల్లో రాదు. అది సక్సెస్ రావడానికి అనేసి కొన్ని టైం పడుతుంది. ఆ టైం వరకు మనకు ఓపిక ఉండాలి. అలాంటి ఓపిక ఉంటేనే మన సక్సెస్కి రాగలము. ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ అంటే స్టెప్ బై స్టెప్ పోతేనే మనం వచ్చి పై వరకు వెళ్ళవుతుంది. పై మనకు వచ్చి గర్వం అనేది రాకూడదు. ఇలాంటి విషయాలతో పిల్లలకి అన్నీ చెప్పానండి. అందరూ సైలెంట్గా అన్నీ విన్నారన్నమాట. ఇంకా ఫ్యూచర్లో చాలామంది ఈ కాలేజ్ నుంచి చదివిన వాళ్ళు సక్సెస్ఫుల్గా వస్తారనే నమ్మకంతో ఇవాళ నేను పిలిచిన దానికి సంతోషిస్తూ నమస్కారం. ముందుగా అందరికీ నమస్కారం. శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల ఐక్యూఏసి మరియు సుజన తెలుగు భాషా మండలి సంయుక్త ఆధ్వర్యం నిర్వహించిన అంతర్విభాగాల పోటీలకు మన మల్లికా బద్రీనాథ్ మేడం గారు విచ్చేశారు ముఖ్య అతిథులుగా. వారికి మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి మా కళాశాల యాజమాన్యం అలాగే మా కళాశాల పరిచాలకులు శ్రీ చిన్ని బాలాజీ గారు మాకు సహకరించారు, చేదోడు వాదోడుగా ఉంటారు. మా కళాశాల ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ మేడం డాక్టర్ పిబి వనిత మేడం గారు, అలాగే వైస్ ప్రిన్సిపల్ ఎన్వి నవీన మేడం గారు, ఐక్యూఎస్సి కోఆర్డినేటర్ డాక్టర్ పి భరణి కుమారి మేడం గారు అందరూ కూడా మాకు ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంటూ తెలుగు కార్యక్రమాల విజయవంతానికి అందరూ కూడా మాకు ఎప్పుడు వెన్నంటి ఉంటున్నారు. వాళ్ళందరికీ ఈ కార్యక్రమం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. చాలా కాలం తర్వాత తెలుగు కార్యక్రమం మన కాలేజీలో ఇప్పుడు నిర్వహిస్తున్నాము. తెలుగు పిల్లలందరూ కూడా ఇంత ఉత్సాహంగా పాల్గొంటారా అన్నట్టుగా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఎప్పుడు తెలుగు చదివే పిల్లలు మాత్రమే పాల్గొంటూ ఉంటారు. ఈసారి ఏమంటే తెలుగు చదవని మాతృభాష తెలుగుగా ఉన్న విద్యార్థులు అందరూ కూడా పాల్గొని వారి ప్రతిభను మాకు బయట తీసుకొచ్చారు. అందరూ కూడా పాటలు, ఆటలు, అదేవిధంగా చిత్రలేఖనము, ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు తెలిసిన విషయాలు అన్నీ కూడా ఈరోజు బయటపెట్టారు. అందరికీ కూడా అభినందనలు. మా కళాశాల యాజమాన్యానికి మరోసారి ధన్యవాదాలు.